కష్టాలు పాలు చేసే 7 అలవాట్లు. మనం నిత్య జీవితంలో కొన్ని తెలిసి తెలియక పొరపాటు చేస్తూ ఉంటాము. ఆ పొరపాట్లు వలన మనం కొన్ని కష్టాలు పాలు అవ్వవలసి వస్తుంది. అవి ఏమిటో తెలుసుకుని వాటిని చేయకుండా ఉండటం వలన కష్టాలను కొని తెచ్చుకోకుండా ఉండవచ్చు. వాస్తు శాస్త్రాన్ని మరియు జ్యోతిష్య శాస్త్రాన్ని తెలుసుకుని కష్టాల నుంచి బయటపడవచ్చు. చేసే చిన్న చిన్న పొరపాట్లు వలన వచ్చే కష్టాల నుంచి కొన్ని అలవాట్లను మార్చుకోవడం ద్వారా వాటిని నియంత్రించవచ్చు. అవి ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటివరకు మీరు గనక పురాణ రహస్యాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. 1. మనం నిత్యం పూజలు చేస్తూ ఉంటాము. పూజా కార్యక్రమాలు మన పురాణాల ప్రకారం భగవంతుని చేరటానికి ఉపయోగపడతాయి. అటువంటి పూజా కార్యక్రమాలను నిర్వహించే పూజా గదిని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అపరిశుభ్రంగా ఉంచకూడదు. దేవుని పూజ మందిరంలో ఒక దేవుడికి సంబంధించిన చిత్రపటం లేదా విగ్రహం మాత్రమే ఉండాలి. ఒకే దేవుడికి సంబంధించిన 2-3 చిత్రపటాలు లేదా 2-3 విగ్రహాలను ఉండకూడదు. 2. ఇల్లు ఊడ్చే చీపిరిని మనం సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తాము. అలాంటి లక్ష్మీదేవిని ఇల్లు ఊడ్చిన తర్వాత ఏదో ఒక మూలన నిలబెట్టకూడదు. చీపురునప్పుడు కూడా నేలపైన పడుకోబెట్టి ఉంచాలి. చీపురుని కాలుతో తనటం తొక్కడం వంటివి నిషిద్ధము. ఇలాంటివి చేస్తే లక్ష్మీదేవి ఇంట్లోంచి వెళ్ళిపోతుంది. 3. శనివారం రోజున నూనెను ఇంటికి తీసుకురాకూడదు. ఇంటికి తీసుకురావడం వలన శని దేవుని ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది. 4. విడిచిన బట్టలను మరల ఉతకకుండా ధరించకూడదు. ఇలా ధరించడం వలన మరింత దరిద్రంలోనికి ప్రవేశించవలసి వస్తుంది. ఎప్పుడూ కూడా ఉతికిన బట్టలను మాత్రమే ధరించాలి. 5. విడిచిన బట్టలను ఉతికేటప్పుడు కాళ్లతో తన్నడం లేదా తొక్కడం వంటివి చేయకూడదు. బట్టలు ఉతికిన నీటిని కాళ్ల పైన అస్సలు పోసుకోరాదు. ఇలా చేయటం వలన ఆర్థిక నష్టాలకు గురికావాల్సి వస్తుంది. 6. ఉదయాన్నే నిద్ర లేచి బ్రహ్మ ముహూర్తములో దైవారాధన చేయాలి. అంతేకాకుండా సూర్యోదయమైన కూడా నిద్రించకూడదు. 7. ఇంటిలో తులసి మొక్కను తప్పనిసరిగా పెంచుకోవాలి. నిద్రించిన తులసిని ఇంటిలో ఉంచకూడదు. ఆ తులసిని దగ్గరలో ఉన్న గుడి వద్ద గాని ఏదైనా హోమంలో గాని విడిచిపెట్టవచ్చు. ఇలాంటి మరిన్ని విషయాలను రాబోయే వీడియోలో మనం తెలుసుకుందాము. అప్పటి వరకు ఓం నమఃశివాయ.